రైట్. ఒకసారి కొన్ని దృశ్యాలు చూపిద్దాం. ఇంతకుముందు మీరు గుర్తు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సభ నేను ఎక్కడా చూడలేదు, ఈ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారా, ఆ సభ్యులు ఈ రకంగా ప్రవర్తిస్తారా అని అంటే మీరు చెప్పిన సామెతే గుర్తొచ్చింది. నక్క పుట్టిన 4 రోజులకే నా జీవితంలో చూడలేదు ఇంత పెద్ద గాలివాన తుఫాన్ అనిందంట. అట్లా ఉంది. ఒకసారి గత అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని గారి మీద ఎంత దురుసుగా ప్రవర్తించారు అన్న దృశ్యాలు, అంటే అన్ని దృశ్యాలు మనకి లైవ్లో కూడా రావు, కొన్ని మాత్రమే వస్తాయి. ఆ కొన్ని దృశ్యాలు ఒకసారి ఫైల్ విజువల్స్ నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఆ దృశ్యాలు ప్రసారించండి ప్లీజ్. ఈ పవన్ కళ్యాణ్ గారు చూడాలి సార్ ఇవి. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఈ దృశ్యాలు చూస్తే సరిపోతుంది, వారి కోసమే ప్రసారం చేయాల్సి వచ్చింది. సార్ శైలజానాథ్ గారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఒకటి, అడ్డుకోవడమో లేకపోతే ఇవ్వమని డైరెక్ట్గా చెప్పడమో ఇదొక పాయింట్. కానీ పవన్ కళ్యాణ్ జనసేన ఏమంటోందంటే అది మాకే దక్కాలని అడ్డుపడుతోంది. ఇది కొత్త పాయింట్, ట్విస్ట్ ఇది. ఇదే మీకు కొత్తగా అనిపిస్తుందేమో కానీ నాకైతే కొత్తగా అనిపిస్తలేదు. ఎందుకంటే అన్ని పదవులు మాకే కావాలి, అన్ని గౌరవాలు మాకే కావాలి, అంతా మా దగ్గరే ఉండాలని ఒక ఆలోచనలో ఉన్న గుంపది. ఓకే, ఆ గుంపు నుంచి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం. పైగా ఈరోజు నేను ఆ క్లిప్పింగ్ చూశాను, ఏదో మొక్కుబడిగా మాట్లాడిపోయినట్టు అనిపించింది నాకు డీసీఎం గారికి. మొక్కుబడి అట్లా మాట్లాడిపోదాంలే అని. నాకు అతని మాటల్లో నాకేం జీవం అనారోగ్యంతో ఉన్నారట కదా సార్, అందువల్ల అలా ఉందేమో. అనారోగ్యంతో ఉన్నారట, హాస్పిటల్ కూడా ఎందుకు వారు మా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, మా వద్దనేది ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అంశం, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం గమనించాలి. మీరు ఏదో ఏ కళలోని చూడబాకండి. ఈరోజు మీరు చూపించిన విజువల్స్ కంటే ఇంకా భయంకర విజువల్స్ నేను చూశాను. నేను యాజ్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని నేను చూసి నాకు. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తేల్చుకోవాల్సిన అంశం ఒక్కటే, అధికారంతో అంటగాగి వచ్చే ఆడంబరాల్ని లేక ఆ యొక్క సుఖాల్ని, సౌఖ్యాల్ని, గుర్తింపుని, గౌరవాన్ని పొందుతూ ఉండి అక్కడే కునారు వెళ్ళిపోతారా, లేకపోతే మీరు లేదు మేము కాదని ఏమైనా బయటకు వస్తారా? అవకాశమే లేక కారణం ఏంటంటే మీరు కలిసి పోటీ చేశారు, కలిసి మాట్లాడారు, కలిసి తిరిగారు, కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. నిన్న మొన్న కూడా ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి కలిసే పోయారు మీరు. ఆఖరికి మీరు లడ్డూ గురించి ఒకటే మాట్లాడారు, ఇంక అన్ని అంశాలు ఒకటే మాట్లాడారు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పడానికి ఆయన ఎవరో నాకు ఇప్పటికీ అర్థం కావడం. ఎందుకు స్పీకర్ని నోటిఫై చేయమని చెప్పండి, అయిపోతుంది. సింపుల్ కదా. ఎట్లయితే సింపుల్ కదా, డీసీఎంగా గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తేనే ఆయన డీసీఎం గారు అయిపోయినట్లు అది ఇది కూడా అయిపోతుంది. పెద్ద అంత సమస్య ఏముంది దీంట్లో? ఆల్రెడీ గతంలో ట్రెడిషన్స్ ఉన్నాయి కదా, అట్లాగే ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా. ముగ్గురున్న బీజేపీ వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజున ప్రధాన పక్షంగా ఉంది. అంతేకాదు ఎవరు ఇంత దుర్మార్గంగా ఎవరు ఆలోచించలే. అదే ప్రధాన ప్రతిపక్షం ఉండాలి కదా, మాట్లాడాలి కదా, మనకు కూడా మంచి సలహాలు రావాలి కదా, ఇంకొక యాంగిల్ వినాలి కదా అనే ఆలోచనతో పనిచేసిన అసెంబ్లీలు కానీ ఇతను రానికూడదు, వినకూడదు, అసలుకి ఏంటట అనే ఒక విధమైన దుర్మార్గమైన ఆలోచన మాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం కాదు. బహుశా ఈరోజు రాష్ట్రాన్ని గమనిస్తే చివరికి కోర్టే ఈ రోజున ముందుకొచ్చి మీరు ఏం చేస్తారు, లోపలేస్తారు, తిడతారు, కొడతారని చెప్పే విధంగా కోర్టులో ముందుకు వస్తూ ఉంటే ఈ రోజున మా ఊర్లలో ఆ సారాయంగన్ల కోసం, అదే లిక్కర్ షాపుల కోసం నడు రోడ్లో కొట్టుకున్న సంఘటనలు మేము చూసాం. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అట్లాగే దాదాపు ప్రతి ఊర్లో కూడా ఒక విధమైన ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఏమన్నా మాట్లాడితే జగన్ రెడ్డి. నిజంగా
జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక విష్ణు పేరు అనుకుంటా నేను నాకు తెలిసి వీళ్ళందరికీ పుణ్యం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకున్నందుకు వీళ్ళందరికీ పుణ్యం వస్తుంది ఆఖరికి. సో పుణ్యం అనేది ఉంటే నాకు పెద్ద కాన్సెప్ట్ లేదు కానీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే 21 సీట్లలో ఉన్న అధికార పక్షం ఆయన, అట్లాగే ప్రతిపక్షం కాదు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఆ పెద్ద ఆయన ఇంకో మాట మాట్లాడు, రేపు పొద్దున ఏమన్నా ప్రతిపక్షం అవుతారేమో ఆ పొద్దు క్లెయిమ్ చేసుకోవచ్చు. అవును, అంత ధైర్యం ఉంటే బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా షాక్ కొడితే పవన్ కళ్యాణ్ కొడతారు నా ఉద్దేశం ఆఖరికి. నేను చెప్పే మాట ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, దురాశతో మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే చాలా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో ఏం అయిపోదామనే ఆలోచన ఉండాలి. లేకుంటే చంద్రబాబు నాయుడు గారిపై నువ్వు మాట్లాడరాపో డీసీఎం ఈ విధంగా మాట్లాడరాపో, నా 21 సీట్లు ఎక్కువ 11 తక్కువ అని మాట్లాడరాపో అని చెప్తే వచ్చి మాట్లాడినట్టు నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడ కడుపులో నుంచి ఆ మాట రాలేదని అనుకుంటా ఉన్నాను. సో ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, ప్రాక్టీసెస్ ఉన్నాయి. కాబట్టి తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలి, ఒప్పుకోవాలి. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బాధపడుతున్న వాళ్ళు, రైతులు, పేదలు, దళితులు, మహిళలు, మైనారిటీలు అందరూ కూడా, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వాయిస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఎందుకు గతంలో గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళుగా, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, మీరు ఇటువంటి చిన్న తక్కువ ఆలోచనలు చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను.